అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెంపరితనానికి హద్దే లేదా? అమెరికా సుప్రీంకోర్టు తప్పుబట్టినా తాను మాత్రం తగ్గేది లేదంటున్నారు ట్రంప్. ఇంతకీ ట్రంప్ చేస్తుందేంటి? అతని తీరుపై ఎవరేమంటున్నారు? సుంకాల బూచిని చూపించి ప్రపంచ దేశాలను దారికి తెచ్చుకోవాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్కు అమెరికా సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసింది. ఏకపక్షంగా టారిఫ్లు విధించడాన్ని తప్పుబట్టింది. అమెరికా ప్రజలపై మోపిన భారాన్ని తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి కుటుంబానికి $1751 తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును పలువురు స్వాగతించారు. సుంకాలు విధించే అధికారం ట్రంప్కు లేదన్నారు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ క్రిస్టోఫర్ న్యూసం. ట్రంప్ వేస్తున్న సుంకాలు చెల్లబోవని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడాన్ని ఫ్రాన్స్ ఆహ్వానించింది. నిలువరించే సరిదిద్దే వ్యవస్థ ఉండడం ఎప్పుడూ మంచిదే అన్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుపై భారత్ కూడా ఆచితూచి స్పందించింది. ఈ అంశంపై భారత్, బ్రెజిల్ నేతలు చర్చించారని తెలిపారు విదేశాంగ కార్యదర్శి కుమరన్. ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూస్తామన్నారు. సుంకాల విషయంలో తన నిర్ణయాలను సమర్థించుకున్నారు డొనాల్డ్ ట్రంప్. సుంకాలకు చట్టబద్ధత లేదన్న సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టారు ట్రంప్. పైగా ఆ తీర్పును ఎద్దేవా చేశారు. వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాలనే అంశానికి చట్టబద్ధత రావడానికి సంవత్సరాలు పడుతుందన్నారు. ట్రంప్ అక్కడితో ఆగలేదు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే మరోసారి ట్యాక్సులు వేశారు ట్రంప్. తొలుత అన్ని దేశాలపై 10% సుంకాలను మోపారు. ఏంటి ఈ పిచ్చి పని అని అంతా అనుకుంటున్న సమయంలో మరోసారి సుంకాల ప్రస్తావన లేవనెత్తారు. ఈసారి దాన్ని 15% పెంచారు ట్రంప్. తన సొంత సామాజిక వేదిక ట్రూత్ సోషల్లో ఈ మేరకు పోస్టు పెట్టారు డొనాల్డ్ ట్రంప్. మొత్తానికి టారిఫ్ల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయడం లేదు డొనాల్డ్ ట్రంప్. పైగా ఈ విషయంలో మరింత దూకుడు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.